హలో హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మామయ్య నేను చెప్తాను మామయ్య. చెప్పరా షించాన్. రెస్టారెంట్కి అయితే వెళ్తాను. అరే షించాన్ కాదురా షించాన్, మళ్ళీ నీకు అబద్ధం చెప్పాను. ఏంటి మామయ్య మళ్ళీ అబద్ధమా? ఈసారి దేనికి పోతున్నావు మామయ్య? అరే షించాన్, మనం అయితే ఇప్పుడు గ్రాండ్ పా సూట్ దొంగలించడానికి వెళ్తున్నాం. ఏంటి మామయ్య గ్రాండ్ పా సూటా? అవునరా షించాన్, గ్రాండ్ పా సూటే. గ్రాండ్ పా సూట్ అయితే భలే ఉంటుంది. దాంట్లో పవర్స్ కూడా బాగున్నాయంటారా షించాన్. ఏంటి మామయ్య దానికి పవర్స్ కూడా సూపర్గా ఉన్నాయా? అవునరా షించాన్, పవర్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు మనం దాన్ని దొంగలించి అయితే దాని పవర్లు అయితే టెస్ట్ చేద్దాం. అలాగే మామయ్య, నేను కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను మామయ్య. అలాగే రా షించాన్, ఈసారి నీకు ఇస్తాలే. మామయ్య కానీ అది చాలా శక్తివంతమైంది కదా మామయ్య, దాని దగ్గర నుంచి ఇప్పుడు సూట్ ఎలా తీసుకొద్దాం? అరే షించాన్, దాని సంగతి పక్కన పెట్టరా. గ్రానీ సూటు, సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూటు తీసుకొచ్చాంరా ఇదంతసేపు. అవును మామయ్య, అది కూడా కరెక్టే కదా. ఫ్రెండ్స్, మీరు సెర్బెన్ డాన్సింగ్ లేడీ అలాగే గ్రానీ సూట్ వీడియో చూడాలి అంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అరే షించాన్, ఆ గ్రాండ్ పా సూట్ ఈజీగా దొంగలించవచ్చురా. వెంటనే ఇప్పుడు అది ఎక్కడుందో ఎతకాలి. ఏంటి మామయ్య అది ఎక్కడుందో తెలీదా నీకు? మరి ఎలా దొంగలిస్తావు మామయ్య? అది నాకు తెలియదురా. ఎక్కడుందో తెలిస్తే నేనే వెళ్ళి తీసుకోనా, నిన్నెందుకు తీసుకొస్తాను? ఏంటి మామయ్య అంత మాట అన్నావు? ఊటిని వెళ్ళారా షించాన్, ఇప్పుడు అది ఎక్కడుందో ఎతికి దాని సూట్ అయితే తీసుకొద్దాం. అలాగే మామయ్య. అరే షించాన్, ఆ గ్రాండ్ పా గడ ఎక్కడున్నాడో తెలుసుకొని మనం ఆ సూట్ అయితే తీసుకొచ్చేద్దాం. అలాగే మామయ్య. ఫ్రెండ్స్, గ్రాండ్ పా పవర్స్ మీకు తెలియాలంటే మీరు అందరూ ఈ వీడియోని ఫుల్ గా చూడండి, అప్పుడే మీకైతే గ్రాండ్ పా పవర్స్ తెలుస్తాయి. మీ ఫ్యాన్స్ అందరు కన్ఫర్మ్ గా చూస్తారులే, కానీ ఇక్కడ ఏంద్రా ఒక్క బండి కూడా రావట్లేదు. అవును మామయ్య, ఎందుకు రావట్లేదు మామయ్య? అరే షించాన్, వీళ్ళందరూ తెలిసిపోయినట్టుందిరా గ్రాండ్ పా సూట్ తయారు చేసాడని. ఏంటి మామయ్య గ్రాండ్ పా సూట్ తయారు చేశారని నీకు తెలిసిపోయిందా? అవునరా షించాన్, నీకు తెలిసిపోయినట్టుంది. అందుకే కదా ఊర్లో ఒక్క బండి కూడా రావట్లేదు. మామయ్య ఇప్పుడు ఆ గ్రాండ్ పా గారు ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది మామయ్య? అరే షించాన్, ఇప్పుడు ఏం చేద్దాం రా. ఒకసారి మనం సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ తీసుకెళ్ళాం కదా, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూద్దామా? నీకు ఎలా తెలుసు మామయ్య అది అక్కడే ఉందని? అరే షించాన్, ఆ గ్రాండ్ పా సూట్ తయారు చేయాలంటే లావా కావాలి. నాకెందుకో ఆడే ఉందనిపిస్తుంది. అవును కదా మామయ్య, లావా ఫ్యాక్టరీ కూడా ఆడ ఉండొచ్చు. అవునరా షించాన్. సరే పద మామయ్య త్వరగా. అలాగే రే షించాన్, పోతున్నాను. మామయ్య కొంచెం త్వరగా పో మామయ్య, ఆ గ్రాండ్ పా గారు తెలిసిందంటూ ఆ గొడ్డలు తీసుకుని నరికేస్తాడు మామయ్య మనల్ని. అరే షించాన్, అవునరా, వాడు చాలా భయంకరమైనడు. మామయ్య గ్రానీ కన్నా భయంకరమైన వాడు? కాదురా షించాన్, గ్రానీ కన్నా భయంకరమైన వాడు ఏం కాదు, కాకపోతే వాడు చాలా డేంజరు. మామయ్య ఏంటి మామయ్య ఇక్కడికి రాగానే ఈ వెదర్ మొత్తం మారిపోతుంది. అరే షించాన్, ఈ లొకేషన్ అలాంటిదిరా. చూసావా, పొగ వచ్చేసి మొత్తం ఫ్యాక్టరీలు, దెయ్యాల ఫ్యాక్టరీలు ఉంటాయి ఇక్కడ. అందుకని ఎవ్వరు తిరగడు ఇక్కడ. ఏంటి మామయ్య దెయ్యాల ఫ్యాక్టరీయా? అవునరా షించాన్, దెయ్యాల ఫ్యాక్టరీ ఇదంతా. మామయ్య దెయ్యాల ఫ్యాక్టరీ అంటున్నాం, వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా మామయ్య. అరే షించాన్, పొద్దున పూత అందరు ఉంటారు రా, రాత్రికి వచ్చి చూడు ఎవ్వరు ఉండరు, ఒక్కరు కూడా ఉండరు. ఏంటి అలాగా? అవునరా షించాన్. ఎందుకు మామయ్య రాత్రి ఎవరు ఉండరు? అరే షించాన్, ఈ ఫ్యాక్టరీ చాలా డేంజర్ రా, దెయ్యాలు తిరుగుతుంటాయి ఇక్కడ. ఏంటి దెయ్యాలా? అవునరా షించాన్, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. సరే ఇదే అయితే లావా ఫ్యాక్టరీ, నువ్వు ఎక్కడ ఉండు, నేను మొత్తం చెక్ చేసుకుని వస్తా అది ఉందో లేదో. అలాగే మామయ్య, జాగ్రత్త. అలాగే రా షించాన్, ఆ గ్రాండ్ పా సూట్ ఎక్కడున్నా తీసుకురావాలిరా ఈరోజు. ఎక్కడుంది ఆ గ్రాండ్ పా? ఇదే అయితే మన లావా ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్ చూశారు కదా, అక్కడి నుంచి అయితే లావా పడుతుంది. మన సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఈ లావా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాము. మన సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే అక్కడ పెట్టింది. గ్రాండ్ పా గడ ఎక్కడ పెట్టాడో ఏందో, వెంటనే వెళ్ళి చూడాలి. ఇదే అయితే లావా. చూసారా ఎలా ఉందో లావా? నా ఫేస్ కూడా చూసారా ఎలా మెరుస్తుందో? మనమైతే వెళ్ళి గ్రాండ్ పా సూట్ అయితే తీసుకోవాలి. ముందు గ్రాండ్ పా గడు ఉన్నాడో లేదో చూడాలి ఫస్ట్. ఈ గ్రాండ్ పా గడు ఉంటే వాడిని 2 తగిలిచ్చి మనమైతే ఆ సూట్ తీసుకొని వచ్చేయాలి. ఎక్కడ ఉన్నాడు ఆ గ్రాండ్ పా గడు? పోయినసారి అయితే ఇక్కడైతే సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే దాచింది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఆ గ్రాండ్ పా గడు ఉన్నాడో లేదో. ఎక్కడున్నాడు ఆ గ్రాండ్ పా గడు? అరే లేదు ఇక్కడ. గ్రాండ్ పా గడు అయితే వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడో ఏంటో ఆ గ్రాండ్ పా గడు. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ గ్రాండ్ పా ఇల్లు ఎత్తగాలి. ఆ గ్రాండ్ పా ఇల్లు ఎక్కడ ఉందో ఏంటో. అరే షించాన్. మామయ్య ఉందా గ్రాండ్ పా సూటు? అరే షించాన్, లేదురా గ్రాండ్ పా సూటు. ఏంటి మామయ్య ఇక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది మామయ్య? లావా ఫ్యాక్టరీలోనే రా, దెయ్యాలని సూట్లన్నీ చేసుకుంటా ఉంటాయి. కానీ ఇక్కడైతే లేదు, ఇంకెక్కడ ఉంటుందో ఏమోరా. మామయ్య ఇంకెక్కడ ఉంది అనుకుంటావు మామయ్య? ఏమోరా షించాన్, వెతకాలి కదా. ఇక్కడైతే లేదు, నాకు తెలిసింది ఇంకా 2 ప్లేస్లే. ఏంటి మామయ్య ఇంకా 2 ప్లేసులు తెలుసా నీకు? ఎలా తెలుసు మామయ్య నీకు? అదంతేరా షించాన్, చాలా సార్లు చూసా. అక్కడే గ్రాండ్ పా గ్రానీ ఇద్దరు ఉంటారా. ఏంటి మామయ్య 2 ప్లేసుల్లోనే గ్రాండ్ పా గ్రానీ ఉంటారా? అవునరా షించాన్. ఆ 2 ప్లేసులు ఎక్కడ మామయ్య ఇప్పుడు? అరే షించాన్, ఫస్ట్ మనం బీచ్ కాడికి వెళ్ళాలిరా. ఏంటి మామయ్య బీచ్ కాడికా? బీచ్ కాడి ఎందుకు మామయ్య? అరే షించాన్, బీచ్ మీద ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది చూసావా? మామయ్య ఎగ్జిబిషన్ అవును. దాని కింద ఒక టనల్ ఉందిరా, ఆ టనల్లోనే ఉందనుకుంటా.
ఏంటి మామయ్య టనలా? సరే త్వరగా పద మామయ్య అయితే. అలాగే రా షించాన్, పోతున్నాను. మామయ్య ఏంటి మామయ్య సాయంత్రం అయిపోయింది, ఇంకా వెదర్ కూడా తగ్గలేదు, స్మోకీగా ఉంది. ఏమో రా షించాన్, నాకు తెలీదు. ఆ ప్లేస్లో ఒకటే ఉందనుకుంటున్నాను, కానీ ఇక్కడ కూడా వచ్చేసింది. అదే కదా మామయ్య. ఈ ఊరు దాటిన తర్వాత ఏమన్నా వెదర్ మారుతుందేమో రా షించాన్, చూద్దాం ఒకసారి. అలాగే మామయ్య, స్పీడ్గా పదైతే నువ్వు. అలాగే రా షించాన్. అమ్మయ్య షించాన్, బీచ్ కాడికైతే వచ్చేసాము. మామయ్య ఏంటి మామయ్య బీచ్ కాడకు కూడా ఒక్క బండి రావట్లేదు? అరే షించాన్, మొన్నటి నుంచి ఒక్క బండి రావట్లేదురా బీచ్కి వచ్చే మంది తగ్గిపోయారు. ఎందుకు మామయ్య? అరే షించాన్, ఇక్కడ కదా గ్రాండ్ పా గ్రానీ ఉన్నారు, సెర్బెన్ డాన్సింగ్ లేడీ కూడా ఇక్కడే ఉండేది. అది తెలిసినప్పటి నుంచి ఇక్కడికి ఎవ్వరు రావట్లేదురా షించాన్. అవునా మామయ్య, ఇదే నా టనలు? అవునరా షించాన్, ఇదే ఆ టనలు. అరే షించాన్, ఇక్కడ కూడా లేదురా అది. ఏంటి మామయ్య ఇక్కడ కూడా లేదు? ఇప్పుడు ఎక్కడుంది మామయ్య అది? అరే షించాన్, ఇక్కడ కూడా లేదంటే ఇంకొకటే ప్లేస్ రా, కానీ అది చాలా డేంజర్ ప్లేసు. ఏంటి మామయ్య అంత డేంజర్ అది? అవునరా షించాన్, చాలా డేంజర్ ప్లేసు. ఈ రెండిటికన్నా చాలా డేంజరు. ఈ లావా ఫ్యాక్టరీ కన్నా ఇదేం డేంజర్ కాదురా, కానీ ఈ మూడో ప్లేస్ అయితే లావా ఫ్యాక్టరీ కన్నా చాలా డేంజర్ రా షించాన్. అంతలా ఏముంది మామయ్య ఆ ప్లేస్ లో? అరే షించాన్, అది ఒరిజినల్ గ్రాండ్ పా ప్లేస్ రా అది. ఏంటి మామయ్య గ్రాండ్ పై ఇల్లు అది? అవునరా షించాన్, ఇక్కడ అక్కడ లేదంటే కన్ఫామ్గా అక్కడే ఉంటుంది. అరే షించాన్, ఇక్కడ కన్నా క్లైమేట్ అక్కడ ఇంకా డేంజర్ ఉంటుంది, చాలా దెయ్యాలు దొరుకుతాయి. ఏంటి మామయ్య అంత డేంజర్ ప్లేస్ అది? చెప్పాను కదరా షించాన్, గ్రాండ్ పా అంటే మామూలు కాదు, చాలా డేంజర్ ప్లేస్ అది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మామయ్య. అరే షించాన్, అవునరా, ఎలాగైనా గ్రాండ్ పా సూట్ తీసుకోవాలి నేను. మామయ్య వద్దు మామయ్య, తిప్పే మామయ్య వద్దు, నా మాటిని మామయ్య. సూట్ కావాలంటే మనం ఐరన్ మ్యాన్ అడిగి చేసుకుందాం. అరే షించాన్, ఐరన్ మ్యాన్ చేసినా కానీ అంత శక్తివంతంగా రాదురా సూటు. ఎందుకు మామయ్య? గ్రాండ్ పా వచ్చి అయితే ఆ సూట్ని మంత్రాలతో తయారు చేసింది. ఏంటి మామయ్య మంత్రాలా? అవునరా షించాన్, మామూలు మంత్రం సూట్ కాదు, దెయ్యం మంత్రాలు. చాలా డేంజర్ సూట్ అది. మామయ్య ఇప్పుడు ఆ సూట్ కానీ వేసుకుందంటే అందరినీ చంపేస్తుందా అది? అవునరా షించాన్, కానీ ఎందుకో వేసుకోవాలా అది. ఎందుకు మామయ్య అది? ఏమోరా షించాన్, అది తెలీదు. హరి షించాన్, ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఎక్కడ మామయ్య అది? హరి షించాన్, అది చెప్పే ముందు మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆ గ్రాండ్ పా ఉండే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలంటే మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హరి షించాన్, అది ఎక్కడుందో తెలుసా? ఎక్కడ మామయ్య అది? హరి షించాన్, అదైతే ఊరి చివర పాడుబడ్డ ఇంట్లో ఉందిరా. ఏంటి మామయ్య ఊరి చివర పాడుపడ్డా ఇలా? అదే మామయ్య అందరూ దెయ్యాలుంటాయి అంటారు, అదేనా? అవునరా షించాన్, అదే ప్లేసు. ఇప్పుడు మనమైతే అక్కడికే వెళ్తున్నాం. మామయ్య వద్దు మామయ్య, గ్రాండ్ పా సూట్ పడలేదులే మామయ్య, దేనికి? హరి షించాన్, ఆ సూట్ ఎలాగైనా కావాలరా నాకు. మామయ్య ఏంది మామయ్య ఊర్లో ఎవ్వరు కార్ వేసుకుని తిరగట్లేదు? అదే కదరా షించాన్, నాకు అదే డౌట్ వేస్తుంది, ఒక్కరు కూడా తిరగట్లేదు. మామయ్య ఎందుకో లాస్ ఏంజల్స్ మొత్తం పక్కిపోయినట్టుంది మామయ్య, ఆ గ్రాండ్ పా వచ్చి సూట్ తయారు చేసినట్టు. అవునరా షించాన్, మొత్తం తెలిసిపోయినట్టుంది. ఎక్కడ చూసినా ఒక్క బండి కూడా తిరగట్లేదు. అదే కదా మామయ్య. అమ్మయ్య షించాన్, ఊరి చివరికి అయితే వచ్చేసాము. మామయ్య అవును మామయ్య, ఇదేనా హాంటెడ్ ప్లేసు? అవునరా షించాన్, ఇదే ఆ హాంటెడ్ ప్లేసు. మామయ్య ఎక్కడ మామయ్య అది? అదేరా చూస్తున్నాను, ఆ ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు, కానీ ప్లేస్ అయితే ఇదే. అరే నాకెందుకో ఇంకా దూరం వెళ్ళలేమురా. ఏంటి మామయ్య ఇంకా దూరమా? మామయ్య ఇదే చాలా డేంజర్గా ఉంది మామయ్య, ఇంకా దూరమా? అవునరా షించాన్, ఇంకా దూరం వెళ్ళాలి మనం. అదే మామూలుగా మనం ఆ రూట్లో కానీ వెళ్తే కన్ఫామ్గా తెలిసిపోతాం, కాబట్టి మనమైతే ఇదో ఇలాగ తోటల్లో గేట్లో వెళ్ళాలి. అలాగా మామయ్య, అది ఎలా తెలుస్తుంది మామయ్య దానికి? హరి షించాన్, గ్రాండ్ పా అయితే చాలా తెలివైనోడురా, గ్రాండీ కన్నా చాలా తెలివైనోడు. హరి షించాన్ చూసావా? మామయ్య ఏంటి ఇదే నా గ్రానీ హౌస్? గ్రానీ హౌస్ కదరా, గ్రాండ్ పా హౌస్ కూడా. అదేలే మామయ్య. మామయ్య చాలా డేంజర్గా ఉంది మామయ్య ఇది. అరే షించాన్, నాకు ఎలాగైనా గ్రాండ్ పా సూట్ అయితే కావాలి, నేనైతే వెళ్తున్నాను, జాగ్రత్త షించాన్. అలాగే మామయ్య జాగ్రత్త నువ్వు కూడా. అమ్మయ్య ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గ్రాండ్ పా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత భయంకరంగా ఉందో ఇల్లు, అన్నీ పడిపోయి ఎంత భయంకరంగా ఉందో. ఫస్ట్ మనమైతే ఆ గ్రాండ్ పాకి అయితే చెక్కకూడదు. ఇదంతా వంట రూము, ఇదైతే కిచెను, ఆ తర్వాత ఇదైతే హాల్ అనుకుంటా. ఎంత భయంకరంగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది ఇల్లు అయితే. చూసారా ఎంత భయంకరంగా ఉందో, ఎటు చూసినా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తిప్పించి అదే రూమ్లోకి అయితే వస్తున్నాను. చూసారా, మళ్ళీ బయటికి అయితే వచ్చాను. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళాలి. నాకెందుకు పైనే ఉందనిపిస్తుంది, అదైతే ఇక్కడ కూడా లేదు, ఇంకెక్కడుంది అది. ఫస్ట్ మనం అయితే గ్రాండ్ పాక్ అయితే చెక్కకూడదు. ఆ గ్రాండ్ పాక్ అయితే చిక్కాము, ఇంకేం లేదు, గొడ్డలతో నరికి అయితే చంపేశాడు మనల్ని. అరే ఏ ఒక్క శబ్దం వచ్చినా కానీ ఆ గ్రాండ్ పాకడ్ అయితే కిందకైతే వస్తాడు, మనమైతే చిక్కేస్తాం. ఫస్ట్ మనమైతే ఆ గ్రాండ్ పాకడ్ ఎక్కడ ఉన్నాడైతే చూడాలి. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ కూడా లేడు. ఇక్కడైతే ఉన్నాడా? ఇక్కడ కూడా లేదు. ఇక్కడ అదే అదెవరది?
ఉరి వద్దు ఫ్రెండ్స్ చూసారా అక్కడే ఉన్నాడు ఆ గ్రాండ్ పగడైతే. చూసారా వాడి చేతిలో అయితే గొడ్డలైతే ఉంది. వాడికి కానీ చిక్కామంటే ఆ గొడ్డలతో నరికి నరికి చంపేస్తాడు. మనమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. జాగ్రత్త, ఇక్కడికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. అయితే ఈ గ్రాండ్ పగడ్ ఇక్కడ ఉన్నాడంటే సూట్ కూడా గ్రాండ్ పగడ్ పైన ఉన్నాడంటే కన్ఫర్మ్గా సూట్ అయితే కింద అయితే ఉంటుంది. నాకెందుకో కన్ఫర్మ్గా సూట్ కిందే ఉందనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు చూసారా గ్రాండ్ పగడ్ అయితే బయట చూస్తూ ఉన్నాడు ఎవరన్నా వస్తారో రాడో అని. మనమైతే చాలా తెలివైన ఉంది కదా, మనం వాడికన్నా చాలా తెలివైన వాళ్ళం. వాళ్ళ ఇంటి వెనకాల నుంచి అయితే వచ్చాము. మనమైతే ఇప్పుడు ఆ సూట్ ఎక్కడ ఉందో అయితే కనిపెట్టాలి. నాకెందుకో కన్ఫర్మ్గా కిందే ఉందనిపిస్తుంది. ఇదైతే కిచెను వచ్చాము. కాకపోతే అరే ఇదేం రూము, ఇదేదో హాల్ లాగా ఉంది కానీ ఇక్కడేందో రూమ్ ఉంది. అరే ఇదేంది కింద బేస్మెంట్ రూమ్ లాగా ఉంది. ఏదో గుడ్డ కట్టాడు, అలాగే ఏవో ల్యాబ్ లాగుంది ఇది. నాకెందుకో అరే ఫ్రెండ్స్ చూసారా ఇక్కడే ఉంది ఆ గ్రాండ్ పా సూట్ అయితే. కన్ఫర్మ్గా ఇక్కడే చేశాడు ఆ సూట్ అయితే గ్రాండ్ పగడు. చూసారా ఎన్ని కెమికల్ ఉన్నాయో, మాస్కులు గీస్కులు అన్నీ ఉన్నాయి ఇక్కడే. కన్ఫర్మ్గా అయితే ఇక్కడే చేశాడు గ్రాండ్ పా. ఫస్ట్ మనమైతే ఈ సూట్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ సూట్ వేసుకుందాం ముందు మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడైతే సూట్ అయితే వేసేసుకుందాం. అమ్మయ్య ఫ్రెండ్స్ మనమైతే గ్రాండ్ పా సూట్ అయితే వేసేసుకుందాం. చూసారా మనమైతే ఏం డౌట్ రాకుండా గ్రాండ్ పా లాగే ఉన్నాం. ఫస్ట్ మనమైతే ఇక్కడి నుంచి అయితే బయటపడాలి. ఆ గ్రాండ్ ఇక్కడ రాకముందే మనమైతే ఇక్కడి నుంచి బయటకైతే వెళ్ళాలి. ఇదైనా బయటికి వెళ్ళేది. అమ్మయ్య బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం అర్జెంట్గా అయితే ఈ ఊరి నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోవాలి. హరి షించాన్ వచ్చేసాను రా షించాన్, త్వరగా పదా. అరే అరే ఈ గ్రాండ్ పా మావయ్య నన్ను గ్రాండ్ పా తీసుకెళ్ళిపోతుంది మావయ్య, కాపాడు. హరి షించాన్ నేనే రా, అరవబాక. ఆ గ్రాండ్ పా గారు చూసాడంటే ఇంకేం లేదు, మనల్ని అంటాడు చంపేస్తాడు. మావయ్య నువ్వేనా? అవును రా షించాన్ నేనే, నువ్వైతే అరవబాక. అమ్మా మావయ్య నువ్వైతే నిజంగానే గ్రాండ్ పా లాగా ఉన్నావు మావయ్య. అరే షించాన్ గ్రాండ్ పా సూట్ వేసుకుంటే గ్రాండీ లాగా ఉంటావు ఏంద్రా షించాన్? అమ్మయ్య నువ్వైతే మావయ్య గ్రాండ్ పా సూట్ అయితే తీసుకొచ్చేసావు ఆ గ్రాండ్ పాకి తెలియకుండా. అవునరా షించాన్ మామూలుగా ఉండదు మనతో. అదే కదా మావయ్య ఫస్ట్ మనం అయితే ఈ ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి మావయ్య. అవునరా షించాన్ ఫస్ట్ అయితే ఈ ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మనం ఆ సిటీలోకి అయితే వెళ్ళి మనమైతే ఈ పవర్స్ అయితే టెస్ట్ చేద్దాం. అలాగే మావయ్య చూసావా ఊర్లోకి అయితే బండ్లన్నీ మళ్ళీ ఫ్రెష్గా అయితే వస్తున్నాయి. సరే షించాన్ పక్కనైతే ఆపుతున్నాను. మనమైతే ఫస్ట్ అయితే ఈ పవర్స్ అయితే టెస్ట్ చేద్దాం. అరే షించాన్ నాకు తెలిసి అన్ని పవర్లు అయితే ఆన్ చేశాను, ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. అరే షించాన్ చూసావా ఎంత స్పీడ్గా వెళ్తున్నాను? ఏంటి మావయ్య అంత స్పీడ్గా వెళ్ళావు? అదే కదరా షించాన్ నాకు తెలియదు ఎంత స్పీడ్గా వెళ్తున్నానని. ఒరే షించాన్ చూసావా ఎంత హైట్ ఎగిరాను? ఏంటి మావయ్య ఒక్కసారి అక్కడ పడితే ఈ సందుకాడికి వచ్చావు? అదే కదరా షించాన్. అరే గ్రాండ్ పా మంత్రశక్తులు సూట్ అయితే భలే ఉంది. అవును మావయ్య చాలా బాగుంది గ్రాండ్ సూట్ అయితే. అరే షించాన్ చూసావా అక్కడెక్కడో ఎగిరితే ఇక్కడికి వచ్చాను. అరే షించాన్ ఈ సూట్తో కానీ లాంగ్ జంప్ టెస్ట్ కానీ వెళ్ళానంటూ కన్ఫర్మ్గా డైమండ్ మెడల్ వస్తుంది రా, గోల్డ్ మెడల్ కానీ. అవును మావయ్య అది కూడా నిజమే. మమ్మయ్య ఒక్కసారి ఎగిరితే నా కాడ పడుతున్నావు కదా మావయ్య చూసావా గాల్లోకి అయితే ఎగిరేస్తున్నాయి అన్ని. అవును రా షించాన్ ప్రతి ఒక్కటి గాల్లోకి అయితే ఎగురుతున్నాయి. నా చేతులు చూసావా ఇట్టిట్టంటే చాలరా అన్ని గాల్లోకి ఎగురుతున్నాయి. ఊరే మావయ్య ఏంటి మావయ్య ఒక్కసారి కింద పడిన తర్వాత అన్ని పేలిపోయాయి. రే చూసావా అన్ని డాన్స్ కూడా వేపిస్తున్నాను. అదే కదా మావయ్య కింద పడి పేలిపోయిన వాటితో కూడా డాన్స్ వేపిస్తున్నావు. మావయ్య నిజంగానే వేపిస్తున్నావు కదా మావయ్య వాళ్ళ చేత డాన్స్? అవునరా షించాన్ వాళ్ళ చేత నిజంగానే డాన్స్ అయితే వేపిస్తున్నాను. చూసావా గాల్లో కూడా ఎగిరిపిస్తున్నాను. అవును మావయ్య వాళ్ళ చేత గాల్లో కూడా ఎగిరిపిస్తున్నావు. అది షించాన్ ఈ గ్రాండ్ పా సూట్ అయితే భలే ఉంది. ఫ్రెండ్స్ మీరందరూ మన ఛానల్ని లైక్ కొట్టి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ దొంగ ఇస్తాము కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. టాటా బై బాయ్.